హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లు డే 12 ఆఫ్టర్నూన్ రొటీన్లో ఉన్నానండి. ఆఫ్టర్నూన్ రొటీన్లో మనం ఏమేమి తీసుకుంటాము అనేది మీకు చూపించేస్తాను. ఆఫ్టర్నూన్ రొటీన్లో మనకి నార్మల్గా ఏమేమి తీసుకుంటామంటే సూప్స్ అనేది తీసుకుంటా. ఆల్రెడీ నీకు మార్నింగ్ చెప్పాను కదండి, ఈరోజు మొత్తం కూడా మష్రూమ్ సూపే చేసుకుంటున్నాను అని చెప్పి మష్రూమ్ సూప్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మష్రూమ్ సూప్ అనేది ఫుల్గా ఇది వచ్చేసి సెకండ్ హాఫ్ అనమాట. అంటే ఆల్రెడీ హాఫ్ లీటర్ తాగేసేసాను, ఇది ఇంకో హాఫ్ లీటర్ అనమాట. ఇది తాగేస్తే మనకి మష్రూమ్ సూప్ అనేది అయిపోతుంది అనమాట. దీంట్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను. మనకి ఓన్లీ 40 grams ఆయిల్ తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ వచ్చేసి 40 grams అండ్ 20 grams వచ్చేసి బుల్లెట్ కాఫీలో వేసే బటర్. మనకి ఇందులో 40 grams ఆయిల్, కోకోనట్ ఆయిల్ 40 grams తీసుకున్నాను అండ్ బటర్ వచ్చేసి 20 grams తీసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ 20 grams వేసేసుకున్నాను అండ్ ఫస్ట్ హాఫ్ లీటర్లో, అండ్ ఇది సెకండ్ హాఫ్ లీటర్లో కూడా 20 grams వేసేసుకున్నాను. దీంట్లో ఇది మొత్తం తాగేస్తే మనకి ఫుల్గా అయిపోతుందండి. ఇంకా కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫిష్ ఆయిల్ది మీకు తెలుసు కదండి, ఇది ఫిష్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి ఒక క్యాప్సూల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫిష్ ఆయిల్ టాబ్లెట్ వేసేసుకున్నాను కదండి. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ సెక్షన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి సూప్స్, వాటర్ అండ్ ఫిష్ ఆయిల్ టాబ్లెట్, ఈ 3 కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆల్రెడీ బటర్ మిల్క్ కంప్లీట్ చేశాను అండ్ మార్నింగ్ వామ్ వాటర్ అనేది అయిపోయింది, బటర్ మిల్క్ కూడా అయిపోయింది. ఆ తర్వాత వాటర్ తాగేస్తూ ఓకే అండ్ బాయ్.